అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నిన్న మనము సన్లైట్ తోటి ఉండే బెనిఫిట్స్ చూసాము. మరి ఈరోజు ఏం చేద్దాము? మూన్ లైట్ తోటి ఉన్న బెనిఫిట్స్ చూద్దాము. సన్లైట్ అనుకోగానే డి విటమిన్ గుర్తొస్తుంది. ఏవో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా అనుకున్నాము. నిన్న అందరికీ తెలియని విషయాలు కూడా చాలా డిస్కస్ చేసుకున్నాము. మరి మూన్ లైట్ వెన్నెలతోటి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని ఎంతమందికి తెలుసు? చాలా కొద్ది మందికి తెలుసు అనుకుంటున్నాను. సూర్యుడికి నమస్కరించు, సూర్య నమస్కారాలు చేస్తాం. అట్లాగే చంద్రుడికి నమస్కరిస్తూ కూడా చంద్ర నమస్కారాలు ఉన్నాయి. ఈ విషయం కూడా చాలా కొద్ది మందికి తెలుస్తుంది అనుకుంటున్నాను. సూర్య నమస్కారాలతోటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చంద్ర నమస్కారాలతోటి కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ మూన్ లైట్ కాబట్టి మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. మూన్ లైట్, వెన్నెల అనగానే కూడా కవుల్లో ఒక మంచి భావం వస్తుంది. సాహిత్యంలో చాలా మంచి స్థానం సంపాదించుకుంది వెన్నెల. మరి ఇక్కడ మనము వెన్నెలతోటి ఉండే బెనిఫిట్స్ అనుకుంటున్నాము కదా. వెన్నెలతోటి మూన్ లైట్లో మనము కొంత టైం గడపటం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు మనం చూసుకోవాలంటే మన సాంప్రదాయంలో చంద్రుణ్ణి దేవుడిగా కూడా పూజిస్తూ ఉంటారు. సూర్య భగవాన్ని మాత్రమే కాదు, చంద్రుణ్ణి కూడా పూజిస్తారు. ఇంకొక స్పెషాలిటీ ఉంది చంద్రుడికి. ఏంటది? చంద్రుణ్ణి సందమామ అంటాము. చంద్రుడు అందరికీ మేనమామ అంటారు. అంటే మేనమామ ఎప్పుడు కూడా అమ్మ పుట్టింటి తరపు కాబట్టి ప్రతిదీ కూడా మనకి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాడు. అట్లాగే చందమామతోటి, చంద్రుడితోటి, మూన్ లైట్ తోటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనము డెఫినెట్గా చెప్పుకోవాల్సిందే. ఆఫ్ కోర్స్ ప్రకృతిలో చూసుకుంటే మూన్ లైట్, చంద్ర కిరణాలు సముద్రంలో పడినప్పుడు ఆటుపోట్లకి గురవుతుంది పౌర్ణమి రోజు కూడా అని మనకి తెలుసు. ఇక్కడ మనము మళ్ళీ పౌర్ణమి అనుకుంటున్నాం కాబట్టి ఇంకొక మాట కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. పౌర్ణమి రోజు మంచి వెన్నెల ఉంటుంది. పౌర్ణమి రోజు అర్ధరాత్రి పాలల్లో చంద్రుడిని చూస్తే మంచిది అని చాలామంది అర్ధరాత్రి దాకా మెలకుగా ఉండి చంద్రుడిని పాలల్లో చూసి నమస్కారం పెట్టుకుంటారు. ఆ పాలతోటి పాయసం చేసుకుని నైవేద్యంగా స్వీకరిస్తారు, ప్రసాదంగా స్వీకరిస్తారు. సో ఎందుకనట్లాగా? ఎందుకంటే చంద్రకిరణాల్లో మంచి మెడిసినల్ క్వాలిటీస్ ఉన్నాయిట పెద్దవాళ్ళు చెప్తారు. అందువలన మనకి మంచి బెనిఫిట్స్, ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఇస్తాయి కాబట్టి ఈ రకంగా చేస్తారు అని మనకి తెలుస్తుంది. ఇంకొకటి విషయము, ఇంకో ప్రయోజనం అనుకోండి, అది చూడాలంటే యోగా చేసేటప్పుడు త్రాటకము అనే ఒక యోగిక్ టెక్నిక్ ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది. అంటే దీపాన్ని పెట్టుకుని లేకపోతే క్యాండిల్ లైట్ని తదేకంగా చూస్తాము, కళ్ళు శుభ్రపడతాయి, క్లారిటీగా ఉంటుంది. మూన్ లైట్ని కూడా తదేకంగా చూడటం వలన త్రాటకములాగా పనిచేస్తుంది, కళ్ళు బ్రైట్గా అవుతాయి, కళ్ళకి చాలా మంచిది అని కూడా చెప్తారు. చంద్రుడికి నమస్కరించుకునేటప్పుడు కళ్ళు మూసుకుని నమస్కరించుకోకూడదు. అఫ్కోర్స్ ఏ దేవుడికి నమస్కరించినా కూడా కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచి తదేకంగా భగవంతుడిని చూస్తూ నమస్కారం చేసుకోవాలి. అట్లాగే చంద్రుడిని చూస్తూ మెడిటేషన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మూన్ లైట్ మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ చంద్రుడిని చూస్తూ మెడిటేషన్ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అందరం ఆరు బయటికి వెళ్ళలేకపోవచ్చు. మన విండో పొజిషన్ అయినా కానీ మూన్ లైట్ లోపలికి వచ్చేటట్టుగా చూసుకున్నా కానీ అట్లా చంద్రుడిని చూసినా కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తారు. సో రకరకాల ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుంటున్నాము మనము. ఈ చంద్రుడిని గురించి, వెన్నెల గురించి, మూన్ లైట్ గురించి. సో పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. మరి రోజు అట్లాగే కనిపిస్తాడా? కనిపించడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క షేప్ ఉంటుంది. అట్లాంటి చంద్రుడికి పౌర్ణమి కాకపోయినా పర్వాలేదు, ప్రతిరోజు కనిపించే చంద్రుడికి కూడా మనము ఎక్స్పోజ్ చేసుకోవడము, అంటే వెన్నెలలో కొంత టైం గడపడము అనేది మనకి మంచి శక్తిని ఇస్తుంది అని పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా చెప్పబడిందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇంత ప్రశస్తిస్తము కలిగిన ఈ మూన్ లైట్ ఫ్రీగా వస్తుంది కదా, మనమేమి ఖర్చు పెట్టక్కర్లేదు.
మనము ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? ప్రతిరోజు కూడా వెన్నెల్లో కొద్దిగసేపు, ఆరు బయట కొద్దిగసేపు ఉండడం అనేది చాలా అవసరము. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిందని చెప్తారు. ముఖ్యంగా లేడీస్ని కనుక తీసుకుంటే ఎంత మంచి ప్రయోజనాలు ఉన్నాయో. మహిళలలో, స్త్రీలలో సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి ఫర్టిలిటీ కలిగేటట్లుగా చూస్తుందిట మూన్ లైట్. అంటే మన మేనమామ అన్నట్లాగా బ్లెస్ చేస్తున్నాడని మనము తీసుకోవచ్చు. అంతేకాకుండా మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ప్రతి నెల పీరియడ్స్ వచ్చే టైం చాలా డిస్టర్బ్డ్గా ఉంటే వెన్నెలలో కొద్దిగా టైం మనము గడపడం వలన ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది, ఒక రెగ్యులారిటీలోకి వచ్చేస్తుందని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని చెప్తూ ఉంటారు. మూన్ లైట్లో, వెన్నెలలో ఎక్కువ టైం గడపడం వలన డెఫినెట్గా ప్రశాంతత వస్తుంది. అంతేకాకుండా యూనివర్స్ తోటి మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. యూనివర్స్తో కనెక్షన్ ఏర్పడితే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ని ఇస్తుంది. ఏ విషయం కూడా మనం మనసు లోపలికి తీసుకుని బాధపడము, రిలీఫ్డ్గా ఉంటాం. మైండ్లో మంచి క్లారిటీ వస్తుంది, క్లియర్ మైండ్ ఉంటుంది. సన్ బాత్ చేస్తారని మనం అనుకున్నాము కదా, అట్లాగే మూన్ బాత్ కూడా చేస్తారు. మూన్ బాత్ చేయడం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. మరి మూన్ లైట్లో మనం ఉండడం వలన మనకి ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి? మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది, మంచి మనసు ఉండేలాగా చేస్తుంది, హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది, మానసిక అనారోగ్యము దరికి లేకుండా చేస్తుంది. అంతేకాకుండా మంచిగా చక్కగా మానసిక ఆరోగ్యంతో ఉండేట్లుగా బ్లెస్ చేస్తుంది, మనల్ని ప్రభావితం చేస్తుంది మనల్ని మూన్ లైట్. సో మనము వెన్నెల్లో కొంత టైము గడపడం వలన పీస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రశాంతత ఎక్కువ రేట్లో మనలో వస్తుంది, హ్యాపీనెస్ రేట్ ఎక్కువ అవుతుంది, రిలాక్సేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. ప్రతిదీ కూడా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ఏమేంటి అవి? హ్యాపీనెస్, రిలాక్సేషన్ అండ్ పీస్. వీటి రేటు పెరుగుతూ ఉంటుందని 2016లో ఒక రీసెర్చ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అంటే చూడండి మూన్ లైట్కి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది. కొంతసేపు మూన్ లైట్లో ఉండడం వలన మంచి నిద్ర పడుతుంది, మనసు స్ట్రాంగ్గా అవుతుంది. తదేకంగా చంద్రుడిని చూడడం వలన కళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, విజువలైజేషన్ ఎబిలిటీస్ అన్నీ కూడా పెరుగుతాయి, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేటట్లుగా ఉంటుంది. చూసారా ఎంత మంచి ప్రయోజనాలు ఉన్నాయో, ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యకాంతితోటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ చంద్రకాంతితోటి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ఈ వీడియో ఫుల్ చూసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రకృతి నుంచి మనకి లభించేది, ఫ్రీగా వచ్చేది చంద్రకాంతి, మూన్ లైట్, వెన్నెల. కాబట్టి ఈ వెన్నెలని మన ఆరోగ్యానికి మనం వినియోగించుకోవాలి. ఏమీ ఖర్చు లేదు కదా, జస్ట్ యూ షేర్ ద వీడియో, లెట్ అదర్ పీపుల్ ఆల్సో హ్యావ్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంజాయింగ్ ద మూన్ లైట్ ఫర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఇట్లా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిది అనుకున్నాం కదా. తదేకంగా కళ్ళు తెరిచి మెడిటేషన్ చేయడం అనేది చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది, కళ్ళకి మంచిది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో అందరికీ ఇప్పుడు తెలిసింది కదా, సన్లైట్ తోటి మాత్రమే కాదు మూన్ లైట్ తోటి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని. కాబట్టి లెట్ us ఎంజాయ్ ఆల్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ ద మూన్. చంద్రుడిని దేవుళ్ళలాగా పూజిస్తాము, చంద్రుడు మనని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు, బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బట్ వీఆర్ నాట్ రెడీ టు టేక్ దోస్ బ్లెస్సింగ్స్. అట్లా కాకుండా మనకి అంది వచ్చిన అవకాశము, మనకి వీలైనది ఏమీ లేదు. రాత్రిపూట చంద్రుడిని కొద్దిసేపు చూసే సమయాన్ని మనం మాత్రమే మనం చేయాల్సింది. మిగిలిన బెనిఫిట్స్ అన్ని ఆటోమేటిక్గా చంద్రుడే ఇచ్చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మూన్ లైట్లో కొంత టైం గడిపి మంచి బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ ద వీడియో, లెట్ అదర్ పీపుల్ ఆల్సో హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంజాయింగ్ ద మూన్ లైట్ అండ్
దాని నుంచి వచ్చే వాల్యూస్, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా తీసుకోవాలని. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.